ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. నైట్ గానీ పగలగా చూస్తే వాచ్మెన్లు ఉంటారు అంతే, ఏ ఎంప్లాయీ ఉండరు అక్కడ. సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్, మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో? ఎందుకంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ 1, 2, 3 లో పనిచేస్తున్నారో అన్నదే నాకు క్వశ్చన్ సార్. అధ్యక్ష, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేరు. ఎందుకంటున్నానంటే పూర్తి చేయనండి సార్. ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా, చెప్పొద్దంటారా? ఫ్యాక్ట్ చెప్పాలి కదా, ఫ్యాక్ట్ చెప్తున్నారు మినిస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు అని పూర్తి చేయనండి సార్. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. టీపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి, మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు ఇక్కడ, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలు, 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష. మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే, మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దానికి కొన్ని చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ అయిన ఉంటే చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళకి ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని క్యాబినెట్ పెట్టి వాళ్ళు భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మనకు జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంక కూర్చోండి. అలా అంటే నా ఇంకా కూర్చోండి. మీరు అడిగితే ఆయన చెప్తారు, మళ్ళీ మీరు ఇంకోటి అడుగుతారు. నా చెప్పారు కదా, కూర్చోండి. అనౌన్స్మెంట్ ప్లీజ్ అనౌన్స్మెంట్. రేపు అనగా 18/3/2025 తేదీన ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాసనమండలి సభ్యులకు గ్రూప్ ఫోటో ఏర్పాటు చేయడమైంది. కావున సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ సహచరులు ఎవరైనా ఉంటే కనుక తెలియకపోతే మీరు కూడా తెలియజేయండి. అలాగే మంత్రులందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఆహ్వానిస్తా ఉన్నాం. ఆయన కూడా వస్తే అందరూ గ్రూప్ ఫోటో ఉంటే కనుక కొంతమంది రిటైర్ అవుతున్నారు కనుక వాళ్ళందరికీ రేపు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు అధ్యక్ష.
అంటే అక్కడ కూడా అసెంబ్లీలో కూడా టైమింగ్ చూసుకుంటా అధ్యక్ష. విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు అటెండ్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ తో మాట్లాడుతున్నాను. ఒకవేళ అప్పుడు కాకపోతే ఆయన అవైలబిలిటీని బట్టి మనం మార్చుకుందాం ఆయన. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ తో అంటే గ్రూప్ ఫోటో ఉంటే ఆయన ముఖ్యమంత్రి గారు చాలా కూడా మంత్రులందరూ కూడా ఉంటే కూడా బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. మంత్రులందరూ కూడా ఉండమంటున్నారు అధ్యక్ష దానికి. అంటే బాగుంటుంది కదా గ్రూప్ మీరు ఆదేశాలు జారీ చేస్తే మేము వస్తాం అధ్యక్ష. మీరు చైర్ లో ఉన్నారు, మీరు చెప్పండి అధ్యక్ష. మీ అందరికీ ఆహ్వానం. ఓకే అధ్యక్ష. నేను రేపు అసెంబ్లీ కూడా ఉంది, అదే ముఖ్యమంత్రి అసెంబ్లీ కూడా ఉంది కనుక లంచ్ టైమో ఏదో అంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఎప్పుడైతే పెడతారో దానికి ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు టైం అంటే అక్కడ ఆ హౌస్ కూడా బ్రేక్ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే మంత్రులందరూ రావాలంటే ఆ హౌస్ లో ఉండాలి. బ్రేక్ ఎలా బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి ఆ బ్రేక్ లోనే టైం కోఆర్డినేట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 13693 డోలా బాలాంజనేయులు గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరు కూడా పనిచేయడం లేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అర్థం కాలేదేమో, తెలుగే చెప్పాను నేను. అధ్యక్ష, మరొకసారి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముంగటికే పరిపాలన తీసుకుపోవాలనే ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను, అదేవిధంగా 100 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ను నియమిస్తూ గతంలో 2019 జూన్ 22న 104 జీవో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అదేవిధంగా 2019 జూన్ 23న ప్రతి 100